అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. 2011 కడప లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ ఉప ఎన్నికలు దేశంలో ఎన్నడూ లేని విధంగా, కని విని ఎరుగని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉప ఎన్నికలకు వెళ్లి 5,21,635 ఓట్లు మెజారిటీ సాధించారు. దేశంలో ఎప్పుడు కూడా అలాంటి మెజారిటీ నాకు తెలిసినంత వరకు 1, 2, 3 స్థానాల్లోనే 2011 డేటా ప్రకారం సంపాదించుకుంది. అప్పుడు జరిగిన పరిణామాలు కంప్లీట్లీ డిఫరెంట్. కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి సొంత పార్టీ లాంచ్ చేసి ఉప ఎన్నికలకు వెళ్ళడం, అనంతరం ఎంతో మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి 2012లో బై ఎలక్షన్కి వెళ్ళారు. తర్వాత రాష్ట్ర విభజన 2014 జరిగిన అనంతరం కడప లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ కింద వైఎస్ అవినాష్ రెడ్డి గారు పోటీ చేసి 6 లక్షలకు పైచిలుకు ఓట్లు సాధించారు. 2019లో కూడా వైఎస్ అవినాష్ రెడ్డి గారు పోటీ చేసి 7 లక్షలకు పైచిలుకు ఓట్లు సాధించారు. 2019 ఎన్నికలు కూడా వైఎస్ అవినాష్ రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణానంతరం జరిగిన ఎన్నికల ఆ ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ టీం వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించారని అనే ఒక ఆరోపణతో ముందుకెళ్ళి ఎన్నికల్లో కూడా గెలవడం జరిగింది. అనంతరమైన పరిణామాలు 2019 నుంచి 2024 వరకు జరిగిన రాష్ట్రంలో జరిగిన పరిణామాలు అందరికీ కూడా తెలుసు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి గారు ప్రధాన నిందితుడిగా ఉండడం, సిబిఐ అరెస్ట్ చేసి జైలుకి పంపించి వెంటనే బెయిల్ పైన కూడా బయటికి రావడం అందరికీ తెలిసిన విషయమే. 2019 నుంచి 2024 వరకు వైఎస్ సునీతారెడ్డి గారు కాళ్ళు అరిగేలా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ తిరిగి న్యాయం చేయమని కోరగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేతులెత్తేశారు. 2024లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ అవినాష్ రెడ్డి గారిని కడప లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ కింద అభ్యర్థిగా ఎంపిక చేసి బరిలో నిలిపారు. 2024 ఈ ఎన్నికల్లోనే రిజల్ట్ రావడం అనంతరం 6,05,143 మంది వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ఓట్లు వేశారు. టీడీపీకి చూసుకుంటే 5,42,000 పైచిలకు, షర్మిల గారికి కాంగ్రెస్ పార్టీ కింద చూసుకుంటే 1,42,000 పైచిలకు ఓట్లు సాధించారు. వైఎస్ అవినాష్ రెడ్డి గారికి 2019 ఎన్నికల్లో పోల్చుకుంటే 18% ఓట్లు తగ్గాయి. అదేవిధంగా 2024 ఎన్నికలను చూసుకుంటే 45.78% ఓట్లు వైఎస్ అవినాష్ రెడ్డి గారు సాధించారు. రాష్ట్రంలో జరిగే పరిస్థితులు 2019 నుంచి 2024 జరిగిన పరిస్థితులు రాష్ట్రంలో ఊహ తెలిసిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా రాజకీయంగా ఎలాంటి వాతావరణం ఉందో అందరికీ తెలిసిన విషయమే. వైఎస్ అవినాష్ రెడ్డి గారు ప్రధాన నిందితుడిగా ఉన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో స్వేచ్ఛగా తిరగడం అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఏ విధంగా అన్యాయంగా నన్ను ఇరికించారనే ఆరోపణతో కూడా ముందుకెళ్ళి ఓట్లు సాధించారు. పాపం ఈ 6,05,143 మందికి వైఎస్ అవినాష్ రెడ్డి అమాయకుడు అని భావిస్తున్నారు అనుకుంటా. వైఎస్ అవినాష్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే వైఎస్ అవినాష్ రెడ్డి అండ్ కొఠారి వారి గురించి మనం తెలుసుకోవాలి అంటే వైఎస్ అవినాష్ రెడ్డి గారు పుచ్చలపల్లి సుందరయ్య లాంటి నిజాయితీ గల వ్యక్తి రాజకీయాల్లో అయితే కాదు. జగన్మోహన్ రెడ్డి లాగా ప్రజలకి కనెక్ట్ అయ్యాడా అంటే అది కూడా కాదు. కేవలం వైఎస్ అనే ఒక ముద్రతోనే ఇంతకాలం తన పబ్బం గడుపుకుంటూ వస్తూ ఉన్నాడు. వైఎస్ అవినాష్ రెడ్డి అండ్ టీం రాష్ట్రంలో నిర్మితమవుతున్న బెంగళూరు నుంచి విజయవాడ ఎక్స్ప్రెస్ వేలో అది పులివెందుల గుండా పాస్ అవుతుంది. మొదటగా కడప లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ కింద ఏమేమి నియోజకవర్గాలు వస్తాయంటే
కడప నియోజకవర్గం బద్వేల్, కమలాపురం, పులివెందుల, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు నియోజకవర్గాలన్నీ కడప లోక్సభ కాన్స్టిట్యున్సీ కింద వస్తాయి. ఈ ఎక్స్ప్రెస్ వేలో బెంగళూరు నుంచి విజయవాడ నిర్మితమవుతున్న ఈ ఎక్స్ప్రెస్ వేలో పులివెందుల గుండా పాస్ అవుతుంది. తమకి కమిషన్లు ఇస్తే గాని ఈ కాంట్రాక్ట్ ని ముందుకు వెళ్ళనీయమని తేల్చి చెప్పారు వైఎస్ అవినాష్ రెడ్డి అండ్ టీం. కానీ ఆ కాంట్రాక్టర్ కర్ణాటక బీజేపీ పార్టీలో ఉన్న శ్రీరాములు గారికి అత్యంత బంధువు. నేరుగా పంచాయతీని తీసుకుని వెళ్ళి శ్రీరాముల దగ్గర పెట్టడంతో తోక ముడుచుకొని వైఎస్ అవినాష్ రెడ్డి అండ్ టీం వెళ్ళిపోయారు. కడప బెంగళూరు రైల్వే లైన్ విషయానికి వస్తే ఆ రైల్వే లైన్ ఎన్నో సంవత్సరాల నుంచి నత్తనడకనే సాగి ఉంది. ఆ రైల్వే లైన్ ఏకంగా ఇడుపులు పాయకుండా పాస్ అవుతూ ఉంది. అందులో ల్యాండ్ అక్విజిషన్ కానీ చేస్తే ఎక్కడ తమ బండారం బయటపడుతుందో అని భయపడి ఇంతకాలం ఒక కడప ఎంపీగా ఉండి కూడా వైఎస్ అవినాష్ రెడ్డి గారు దాన్ని ముందుకు కదలనీయకుండా తానే అడ్డుకుంటున్నాడు. ఎక్కడ అక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేసి తమ అనుచర వర్గం కానీ భూ కబ్జాలు చేసిన విషయం ఎక్కడ బయటకు వస్తుందన్న సంగతికి భయపడి దాన్ని ముందుకి కదలనివ్వకుండా మీ ప్రాంత అభివృద్ధికి తనే అడ్డుకట్ట వేస్తున్నాడు. కడప లోక్సభ కాన్స్టిట్యున్సీ కింద అభివృద్ధి పరచాల్సిన ఎన్నో అంశాలు ఉండనే ఉన్నాయి. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కుందు నదిని ఆ జలవనరుల్ని సరైన పద్ధతిలో వాడుకోకుండా ఎంతో సాగుబడి ఇంకా ఉత్పత్తి అవడం లేదు. అలాగే గండికోట రిజర్వాయర్ని కూడా సరైన పద్ధతిలో ఇంకా మెరుగుపరచకుండా ఆ జలవనరులను సైతం పుష్కలంగా వాడుకోకుండా సాగుబడి ఉత్పత్తికి అడ్డుకట్ట వేస్తున్నాడు వైఎస్ అవినాష్ రెడ్డి. అలాంటి ప్రణాళిక ఏమీ రచించకుండా దాన్ని ముందుకు తీసుకెళ్ళనివ్వకుండా చేస్తూ ఉన్నారు. గండికోట టూరిజం గురించి అందరికీ తెలిసిన విషయమే. అక్కడ టూరిజం కూడా అంతంత మాత్రమే కార్యకలాపాలు ఉన్నాయి. అభివృద్ధి పరచాల్సిన విషయాలు ఎన్నో గండికోట దగ్గర దాగి ఉన్నాయి. వాటిపైన దృష్టి సారించకుండా మీ ప్రాంత అభివృద్ధికి తానే అడ్డుకుంటున్నారు. స్పిరిచువల్ టూరిజం కింద తీసుకుంటే కడప దర్గా నుంచి మొదలు పెడితే ఇటు బద్వేల్ లంకమల్ల ఫారెస్ట్ లో ఉన్న శివాలయం కానీ, బ్రహ్మంగారి బద్వేల్ నియోజకవర్గం దగ్గరలో ఉన్న బ్రహ్మంగారి మఠం కానీ, పూర్మాముల గుండా పాస్ అయ్యే కాశీనారాయణ క్షేత్రం కానీ, గుర్రప్ప స్వామి టెంపుల్ కానీ, అటు మైదుకూరు దగ్గర ఉన్న అల్లాడిపల్లె వీరభద్ర స్వామి టెంపుల్ కానీ, ప్రొద్దుటూరులో ఉన్న ముక్తి రామేశ్వరం టెంపుల్ కానీ, జమ్మలమడుగులో ఉన్న నారాపుర వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ, ఇవన్నీ కూడా స్పిరిచువల్ టూరిజం కింద అభివృద్ధి చేస్తే మీ ప్రాంతం ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుంది. అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ ఇంకా ఎన్నో విషయాలు అక్కడ ప్రణాళికలు రచిస్తే ఎంతో అభివృద్ధి అనేది జరుగుతుంది. ఆ ప్రాంత అభివృద్ధికి కూడా అడ్డుకుంటుంది వైఎస్ అవినాష్ రెడ్డి గారే ఒక ఎంపీగా ఉండడం వల్ల. అసలు వైఎస్ అవినాష్ రెడ్డి అండ్ కొఠారి టీం శేషాచలం అడవుల్లో చుట్టుపక్కల కడప లోక్సభ కాన్స్టిట్యున్సీ ఉన్న చుట్టుపక్కల అడవుల్లో ఎర్రచందనం పుష్కలంగా దొరుకుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఎర్రచందనం స్మగ్లింగ్ కూడా అడ్డుకోవాలనే ఒక ఉద్దేశంతో అట్ ది సేమ్ టైం బద్వేల్ చుట్టుపక్కల ఉన్న అడవులన్నింటినీ కూడా ఒక ఎకో సెన్సిటివ్ జోన్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలా ఎకో సెన్సిటివ్ జోన్ ప్రకటించడం వల్ల ఆ చుట్టుపక్కల ఎటువంటి కొన్ని కార్యకలాపాలు అయితే జరగకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. పోలీస్ విజిలెన్స్ కానీ, సెంట్రల్ విజిలెన్స్ కానీ ఎప్పుడూ నిరంతర పహారా అనేది ఉంటుంది. వైఎస్ అవినాష్ రెడ్డి గారి చర్యల్ని అడ్డుకోవాలని ఎకో సెన్సిటివ్ జోన్ గా ప్రకటించడం కూడా ఒక భాగమే అని నేను భావిస్తున్నాను. అసలుకి ఇంతకాలం వైఎస్ అవినాష్ రెడ్డి కడప లోక్సభ కాన్స్టిట్యున్సీ కింద 2 సార్లే కాదు 3వ సారి కూడా ఎలా గెలిచాడనేది నా అభిప్రాయం. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు కూడా అందరికీ తెలిసిన విషయమే. రాజకీయాల్లో ఎప్పుడు కూడా ప్రీ డిజైన్డ్ డెస్టినేషన్స్ అనేవి ఉంటాయి. ప్రీ డిజైన్ స్క్రిప్ట్స్ అనేవి రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఉంటాయి. నాకు తెలిసినంత వరకు
అసలుకి జగన్ గారికి షర్మిల గారికి గొడవలు లేవు అని నేను విశ్వసిస్తున్నాను. షర్మిల గారు కాంగ్రెస్లో ఉండి పోటీ చేయడం వల్ల 1,42,000 ఓట్లు చీల్చింది. ఇదే ప్రీ డిజైన్ స్క్రిప్ట్ గా నేను భావిస్తున్నాను. షర్మిల గారు పోటీ చేయడం వల్ల ఓట్లు చీలి వైఎస్ అవినాష్ రెడ్డి గారే మళ్ళీ గెలిచారని నేను భావిస్తున్నాను. కానీ ఈ 6,05,143 మంది ప్రజలు ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అంశాలు. అసలుకి ఎంతకాలం అని రాజకీయాల్లో ప్రాంతీయ అభిమానాన్ని దృష్టిలో పెట్టుకొని వైఎస్ అవినాష్ రెడ్డిని గారు గెలిపిస్తారు. అలా చేస్తున్న వల్ల మీ అభివృద్ధిని మీరే తొక్కేసుకుంటున్నారు. ఎంతకాలం అని ఈ ప్రాంతీయ అభిమానంతో కడప లోక్సభ నియోజకవర్గం ఇంకా అల్లాడిపోవాలి. అలా చేయడం వల్ల మీ అభివృద్ధి కాకుండా మీ బిడ్డల అభివృద్ధి కూడా మీరే తొక్కేసుకుంటున్నారు. రాజకీయాల్లో ఇలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టాలి. అలాంటి సమయం ఆసన్నమైంది. మార్పు రావాలి ఈ సమాజంలో. మార్పు వస్తేనే బతుకులు మారుతాయి. మార్పు వస్తేనే చుట్టుపక్కల అన్ని పరిస్థితులు కూడా మారుతాయి. మార్పు వస్తేనే సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని విధాలు కూడా ప్రజలు కూడా అభివృద్ధి చెందుతారు. ఇవన్నీ కూడా ఈ 6,05,143 మంది ప్రజలు, వైఎస్ అవినాష్ రెడ్డికి ఓటు వేసిన ప్రజలు, ఓటర్లు తెలుసుకోవాల్సిన అంశాలు. భారత్ మాతాకి జై. జై హింద్.